తెలుగు రాష్ట్రాల మధ్య బనకచెర్ల ప్రాజెక్టుపై ఫైట్ జరుగుతోంది. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో బనకచెర్ల ప్రాజెక్టుని తెరపైకి తీసుకొచ్చింది. గోదావరి నీటిని కృష్ణా నదికి అనుసంధానం చేసే లక్ష్యంతో పోలవరం నుంచి బనకచెర్ల రెగ్యులేటర్ వరకు 200 టీఎంసీల నీటిని తరలించేందుకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది ఏపీ ప్రభుత్వం. దీంతో రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందుతుందని చెప్తోంది. అయితే బనకచెర్ల ప్రాజెక్ట్ ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సెంట్రల్ వాటర్ కమిషన్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నుంచి అనుమతులు తీసుకోకుండానే ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోందని వాదిస్తోంది. అయితే దీనిపై సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించినట్టు ప్రకటించారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని కృష్ణా బేసిన్ లో రైతులకు నష్టం కలుగుతుందని చెప్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అన్నారు బీఆర్ఎస్ నేత, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ఈ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశం, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా 200 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు హరీష్ రావు. ఇక పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గోదావరి జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరగకూడదన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయాలన్నారు కిషన్ రెడ్డి. బనకచెర్లను నిలిపివేసే అంశంపై పూర్తి వివరాలతో జలవనరుల శాఖను కలవాలన్నారు. బనకచెర్ల వల్ల తెలంగాణకి ఎలా నష్టం జరుగుతుందో పూర్తి వివరాలతో లేఖ రాయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు కిషన్ రెడ్డి. బనకచెర్లపై తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య వార్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ ని ఎందుకు అడ్డుకోవడం లేదని కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే ఈ విషయంలో తెలంగాణ బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందని కాంగ్రెస్ నిలదీస్తోంది. మొత్తంగా ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య మరోసారి వాటర్ వార్ కి తెరతీసింది. ఈ ప్రాజెక్ట్ ని అడ్డుకునేందుకు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఫిర్యాదు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు వివరాలను దాచిపెడుతోందని, అవసరమైన అనుమతులు తీసుకోవడం లేదని తెలంగాణ ఆరోపిస్తోంది. అయితే ఈ వివాదం రాబోయే రోజుల్లో మరింత తీవ్రమయ్యే అవకాశం కూడా ఉంది. ఇందులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.